మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది, బ్రహ్మాండంగా చేస్తుంది. చూడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకు మారితేనే కనీసం ఒక 6 నెలలు టైం పడుతుంది మొత్తం సెట్ అవ్వడానికి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి వీళ్ళంతా ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఏం జరుగుతుందో అంతా వెరిఫై చేసుకొని గాడిలో పెట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. నువ్వు అప్పుడే స్కీములు ఇవ్వలేదు, లేకపోతే ఇంకేం ఇవ్వలేదంటే ఆయన ఇచ్చినాడా ఎవరికన్నా? ఒక్కటన్నా ఆయన మాట నిలబెట్టుకున్నాడా చెప్పు? ఏడ డబ్బులు వస్తాడా? ఇప్పుడు మిషన్ భగీరథ పెట్టారు. మిషన్ భగీరథ ఇయ్యాలటి కూడా గతంలో ఇప్పుడు 70-80 వేల కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద. ఆ రోజు ఖర్చు పెట్టకుంటే ముందు ఇచ్చిన వాటర్ కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అన్ని గాడిలో పెడుతున్నారు. అవన్నీ టైం పడుతుంది కదా. అప్పట్లో గత 10 సంవత్సరాల కిందనే మిషన్ వాటర్ సప్లై బ్రహ్మాండంగా. మీ ఊర్లో వాటర్ ట్యాంక్ లేదా? ఇంటింటికి నల్ల లేదా? ఈయన కొత్తగా వచ్చి ఏం చేశాడు? దోసుక తిన్నారు. మన మీద అప్పులు చేసి దోసుక తిన్నారు తప్ప ఇంకోటి ఏమి చేయలే. వాళ్ళు 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేయలే అంటారు. దోసుక తిన్నాడు, చేయలే కాదు. ఆయన చేసిందల్లా ఏడ డబ్బులు వస్తే ఆ స్కీములు పెట్టుకున్నాడు, ఏడ డబ్బులు సంపాదించుకోవాలో చేసుకున్నాడు. ఇంకొక 50 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం రాజకీయాలలో ఉన్నా ఖర్చు పెట్టడానికి సరిపోయే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీలు అట్లుండదు. మీరు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కదా, సో ఇప్పుడు రోడ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే 2014కు ముందు రోడ్లు ఏ విధంగా ఉండే మన తెలంగాణలో, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదొక్కటి చాలాదా? అంటే మీ కార్పొరేషన్ కాబట్టి మిమ్మల్ని ఆ క్వశ్చన్ నేను చెప్తా. 2014 ముందు ఒకవేళ అంటే నువ్వు అప్పుడు తిరిగినవో లేదో తెలియదు. 14 ముందు మహారాష్ట్ర రోడ్లు కానీ కర్ణాటక రోడ్లు కానీ బార్డర్ కాడికి పోతేనే అర్థమయ్యేది తెలంగాణ ఇక్కడి వరకు ఎండ్ అయింది, రోడ్లు మనవి మంచిగా ఉన్నాయి, అక్కడ బాగలేవని. కర్ణాటక మహారాష్ట్ర నేను ప్రత్యేకంగా చూసిన ఆ రోజులు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లలో ఎంత ఘోరంగా ఉండేనో. ఇవాళ మేము ఇప్పుడు హైదరాబాదును గాలికి వదిలిపెట్టాడు. హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ అమ్ముకొని జేబులు వేసుకున్నారు తప్ప హైదరాబాద్లో ఒక్క రోడ్ డెవలప్ చేయలేదు, ఒక కొత్తగా ఇది చేసింది లేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాగానే 1500 కోట్లు ఓన్లీ రింగ్ రోడ్ లోపటనే రోడ్ల కొరకు పెట్టాము రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. సో ఎందుకు హైదరాబాద్లోనే దాదాపుగా 10-15 ఫ్లైఓవర్లు ఓపెన్ చేసింది కేటీఆర్ గారు. అది రొటీన్ ప్రాసెస్. అవి ఇంకా 15 కాదు, ఇప్పటికి 100 ఫ్లైఓవర్లు అయ్యేది ఉండే. మేము ఎన్ని రింగ్ రోడ్ మొత్తం ఒక ఫ్లైఓవర్ వేసినా కానీ తక్కువే. ఇవాళ మనం ఎన్ని ఫ్లైఓవర్లు వేస్తే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా తీరిందా? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా మూసి మీద 2 రోడ్లు వేయబోతున్నాం. ఈ హైదరాబాద్ సమస్యను ఎట్లా తీర్చాలని ఆలోచిస్తున్నాడు. నువ్వు వేసినవి రొటీన్గా రోజు బట్టలు తోడుకుంటాం, స్నానం చేస్తాం రోజు, అది కూడా డెవలప్మెంటే అనుకుంటే ఎట్లయితుంది? అది రెగ్యులర్ ప్రాసెస్. అది ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్లలో చూడబోయే 5 ఏళ్లలో చూడండి, బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో 2 కోట్ల హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నారు కదా. ఈ 2 కోట్ల మందికి ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు? 15 ఫ్లైఓవర్లు ఏమన్నా అయిపోయిందా? ఆ 15 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు మాకు బయట ఎక్కడో గురించి నాకు ఎల్బీ నగర్ గురించి 2015లో వరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడే శాంక్షన్ అయిన ఫ్లైఓవర్లు. అది లెటర్తో సహా ఆర్కిష్ట ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఫ్లైఓవర్లు అవన్నీ. ఆ విధంగా డెవలప్. అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ రూపాయి అప్పు చేయన్నాడు డెవలప్ అయింది హైదరాబాదు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి హైదరాబాద్ను నాశనం పట్టించారు. హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ అమ్ముకున్నారు. కనీసం హైదరాబాద్లో అమ్ముకున్న భూముల పైసలు ఒక 50% హైదరాబాద్ మీద ఖర్చు పెట్టినా బ్రహ్మాండంగా ఈ ట్రాఫిక్ సమస్య వచ్చేది కాదు, ఈ మోరీల సమస్య వచ్చేది కాదు, ఈ నాళాల సమస్య వచ్చేది కాదు. ఇవాళ వచ్చిన నుంచి మూసి కానీ హైడ్రా పెట్టి ఎక్కడ నాళాలు కబ్జా కావద్దని, చెరువులు కబ్జా కావద్దని, ఇంతకంటే ఏం చేయమంటారు ఒక ముఖ్యమంత్రిని?